హలో ఫ్రెండ్స్, మోస్ట్ ఆన్ యువర్ హ్యాండ్ అనే సిరీస్లోని ఫస్ట్ ఎపిసోడ్కి అయితే స్వాగతం. నా పేరు లీలా ప్రసాద్, మీరు చూస్తున్నారు టెక్ కంప్యూటర్స్. ఈ వీడియోలో మనం 7 బెస్ట్ గేమింగ్ మౌసెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఎవరైతే మౌస్ తీసుకుందాం అనుకుంటారు కదా, ఈ 7 మౌసెస్ అనేవి మీకు ఒక ఆప్షన్స్ అయితే అవుతాయి అనమాట. సో దీంట్లో మీరు ఏదైనా కన్సిడర్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. సో మీకు ఒక రఫ్ అండ్ రఫ్ ఐడియా అయితే వస్తుంది అనమాట. సో దీంట్లో మన ఫస్ట్ గేమింగ్ మౌస్ గురించి మనం మాట్లాడుకుంటే రేజర్కి సంబంధించిన రేజర్ డెత్ యాడర్ V3 Pro అని చెప్పి మనకి ఒక వేరియంట్ అయితే ఉందన్నమాట. ఇది మనకి ది బెస్ట్ వైర్లెస్ గేమింగ్ మౌస్ అనే కేటగిరీలో అయితే వస్తుంది. దీని యొక్క స్పెసిఫికేషన్స్ అనేవి మీకు స్క్రీన్ మీద అయితే ఉన్నాయి. దీంట్లో మనకి DPI చూసుకుంటే 30K వరకు అయితే మనం దీంట్లో DPI అయితే సెట్ చేసుకోవచ్చు. కాకపోతే వీళ్ళు మౌస్ పర్చేస్ చేసినప్పుడు మనకి డిఫాల్ట్గా ఇచ్చే DPI చూసుకుంటే 6400 అయితే ఉంటుంది. వీళ్ళ యొక్క సాఫ్ట్వేర్లో మనం దీన్ని అప్ టు 30K వరకు అయితే మనం మ్యాక్సిమం DPIని అయితే చేంజ్ చేయొచ్చు. అండ్ దీని యొక్క సెన్సార్ చూసుకుంటే దీంట్లో మనకి ఫోకస్ ప్రో 30K ఆప్టికల్ సెన్సర్ని అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ అనేవి మీరు స్క్రీన్ మీద అయితే గమనించవచ్చు. సో సెకండ్ వేరియంట్ గురించి మనం మాట్లాడుకుంటే సెకండ్ వేరియంట్ మనకి లాజిటెక్ సంబంధించి లాజిటెక్ G305 లైట్ స్పీడ్ అని చెప్పి మనకు ఒక వేరియంట్ అయితే లభిస్తుంది అనమాట. ఇది మనకి ది బెస్ట్ బడ్జెట్ వైర్లెస్ గేమింగ్ మౌస్ అనే కేటగిరీలోకి అయితే వస్తుంది. సో ప్రీవియస్ గా చూసింది మనకి బడ్జెట్ లేకుండా అయితే ఉంటే ఇది మనకి కొంచెం బడ్జెట్ అయితే వస్తుంది అనమాట. దాంతో కంపేర్ చేస్తే దీంట్లో మనకి ప్రైస్ వేరియంట్ అనేది కొంచెం తగ్గుతుంది. అండ్ వీటి యొక్క స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే వీటిలో మనకి DPI చూసుకుంటే 12K అయితే ఉందన్నమాట. అండ్ దీంట్లో సెన్సర్ చూసుకుంటే మనకి ఆప్టికల్ హీరో సెన్సర్ అయితే ఉంది. బ్యాటరీ చూసుకుంటే 250 అవర్స్ అయితే వస్తుంది అనమాట. ఒక AA బ్యాటరీ అయితే వేయాల్సి అయితే ఉంటుంది. రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ అనేవి మీరు స్క్రీన్ మీద అయితే గమనించవచ్చు. సో మన నెక్స్ట్ గేమింగ్ మౌస్ గురించి మనం మాట్లాడుకుంటే మళ్ళీ రేజర్ కి సంబంధించిందే రేజర్ డెత్ యాడర్ V2 అనే వేరియంట్ అయితే ఉంది. సో ప్రీవియస్గా మనం చూసింది V3 Pro అయితే ఇది V2. V3కి V Proకి ఉన్న తేడా ఏంటి అంటే కనుక V3 Pro అనేది మనకి వైర్లెస్లో వస్తే V2 అనేది మనకి వైర్డ్ అయితే వస్తుంది అనమాట. దీని యొక్క స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి 20K DPI అయితే ఉంటుంది. అలాగే సెన్సార్ చూసుకుంటే ఆప్టికల్ సెన్సార్ అయితే ఉంటుంది. అండ్ ఇంటర్ఫేస్ చూసుకుంటే మీకు USB ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో ఇది మనకి ది బెస్ట్ వైర్డ్ గేమింగ్ మౌస్ అనే కేటగిరీలోకి అయితే వస్తుంది అనమాట. లేదు అనుకుంటే దీనికి ఆల్టర్నేటివ్ మనకు ఉంది. అది మనకి లాజిటెక్కి సంబంధించిన లాజిటెక్ G203 లైట్ సింక్ అని చెప్పి ది బెస్ట్ బడ్జెట్ వైర్డ్ గేమింగ్ మౌస్ అని చెప్పి మనకి ఒక వేరియంట్ అయితే లభిస్తుంది. అండ్ దీని యొక్క స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి 8000 DPI అయితే వస్తుంది. అలాగే దీంట్లో సెన్సర్ చూసుకుంటే ఆప్టికల్ సెన్సర్ ఉంది. ఇది కూడా మనకి సేమ్ ఇంటర్ఫేస్ USBతో అయితే వస్తుంది అనమాట. సో ఈ 4 కూడా మీకు వైర్డ్ అండ్ వైర్లెస్ ఈ 4 కేటగిరీలు అయితే ఈ 2 కేటగిరీలు అయితే మీకు ఈ 4 మౌస్ అయితే లభిస్తాయి అనమాట. అయితే మీరు రేజర్ని అయితే తీసుకోవచ్చు, లేదంటే మీరు లాజిటెక్ అయినా షిఫ్ట్ అయితే అవ్వచ్చు. లేదు అనుకుంటే మీకు లాజిటెక్లోనే ఇంకొక వేరియంట్ అయితే ఉంది. దాని పేరు లాజిటెక్ G502X వైర్డ్ గేమింగ్ మౌస్ అని చెప్పి మనకు వేరియంట్ అయితే లభిస్తుంది. ఇది ఎందుకు అంటే ది బెస్ట్ ఎర్గోనామిక్ గేమింగ్ మౌస్ అనే కేటగిరీలో అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే దీని యొక్క ఏదైతే మౌస్ డిజైన్స్ ఉంటాయి కదా, ఇవి కొంచెం ఆ చేతిలో పట్టుకునే ఫీల్ ఏదైతే ఉంటుందో నార్మల్ మౌస్తో కంపేర్ చేస్తే కొంచెం యూనిక్గా అయితే ఉంటుంది అనమాట. అందుకనే ఇది కొంచెం డిఫరెంట్ కేటగిరీలో అయితే నేను కన్సిడర్ అయితే చేశాను. అండ్ వీటి యొక్క స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి 25K మనకి DPI అయితే ఉంటుంది అనమాట. అండ్ దీని యొక్క సెన్సర్ గురించి మనం మాట్లాడుకుంటే ఆప్టో మెకానికల్ సెన్సర్ అయితే దీంట్లో మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ అన్ని మీరు స్క్రీన్ మీద అయితే గమనించవచ్చు. సో నెక్స్ట్ వేరియంట్ గురించి మనం మాట్లాడుకుంటే లాజిటెక్ కి సంబంధించిన లాజిటెక్ G Pro అని చెప్పి ది బెస్ట్ కాంపిటేటివ్ గేమింగ్ మౌస్ అయితే మనకి మార్కెట్ లో అయితే ఉంది. ఇది ఎవరికైతే మెయిన్ గా ఎవరైతే నాకు చిన్న మౌస్ కావాలి బట్ గేమింగ్ లో బెస్ట్ DPI ఉండాలి అనుకుంటారు కదా, సో వాళ్ళ కోసం అయితే ఈ మౌస్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది అనమాట. సో దీంట్లో మనకి DPI చూసుకుంటే 25,000 అయితే ఇది కూడా మనకైతే ఉంటుంది. కాకపోతే ప్రీవియస్ అంతా కంపేర్ చేస్తే దీంట్లో ఏదైతే సెన్సర్ యూస్ చేశారు కదా, అది మనకి హీరో 25K సెన్సర్ యూస్ చేశారు. ఇది ఇప్పుడు ఈ లాజిటెక్ బ్రాండ్ లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ సెన్సర్ అని చెప్పుకోవాలి. DPI పరంగా కొంచెం అడ్వాన్స్ లెవెల్ అయితే ఉంటుంది అనమాట. రిమైనింగ్ ఆప్టికల్ సెన్సర్స్ తో మీకు కంపేర్ చేసుకుంటే హీరో సెన్సర్ అనేది బెస్ట్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ తో అయితే మనకి ఈ సెన్సర్ అయితే లభిస్తుంది. అండ్ రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ అన్ని మీరు స్క్రీన్ మీద అయితే గమనించవచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చూసుకుంటే మనకి రేజర్ కి సంబంధించిన రేజర్ నాగా ప్రో అని చెప్పి మనకు ఒక వేరియంట్ అయితే ఉందన్నమాట. ఇది కొంచెం నాకు అందరికన్నా యూనిక్ అనిపించింది అని చెప్పి నేను దీన్ని అయితే కన్సిడర్ అయితే చేశాను. దీని కేటగిరీ చూసుకుంటే మనకి ది బెస్ట్ MMO మౌస్ అనమాట. MMO అంటే మ్యాసివ్లీ మల్టీప్లేయర్ ఆన్లైన్ అని చెప్పి ఈ మౌస్ ఒక కేటగిరీ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇది ఈ మౌస్ ఎలా పనిచేస్తుంది అంటే కనుక మీరు స్క్రీన్ మీద అయితే గమనించవచ్చు. దీనికి ఏదైతే మనకి థంబ్ సైడ్ బటన్స్ ఉన్నాయి కదా,
వీటిని మనం ఫుల్లీ కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్యాడ్స్ అనేవి మనకి 3 రకాలుగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీంట్లో మనకి డబుల్ బటన్స్ ఉన్న ఒక స్లాట్ ఉంటుంది, అలాగే 6 బటన్స్ ఉన్న ఒక స్లాట్ ఉంటుంది, అలాగే 12 బటన్స్ ఉన్న ఒక స్లాట్ అయితే ఉంటుంది. సో దీన్ని మీరు ఈజీగా కస్టమైజ్ చేసుకుని ఆ ఎక్కువ బటన్స్ ని మీరు యూటిలైజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఈ మౌస్ లో ప్రత్యేకత అయితే ఉంది. అందుకే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించి ఈ మౌస్ అయితే నేను పిక్ చేసుకోవడం అయితే జరిగింది. సో ఇవే మొత్తం 7 మౌస్ అయితే నేను ఫర్దర్ గా సజెస్ట్ చేసేది. సో మీరు ఎవరైనా దీన్ని కన్సిడర్ చేస్తే మాత్రం వీటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడైతే జరిగింది. మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేయొచ్చు. వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ లో పెట్టుకోండి. నేను మీకు మరో వీడియోతో మేము ముందుంటే అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బై.